ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక మొబైల్ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆదివాసీలు, చెంచులకు ప్రత్యేక కోటా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 టీం. పుష్ప-2 చిత్రం తాజాగా రిలీజ్ అయి హిట్ టాక్ అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక తాజాగా పుష్ప టీం మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. దర్శకుడు సుకుమార్, మైత్రి నిర్మాతలు నవీన్, రవి, సీఈఓ చెర్రీలు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 5,000 పెట్టుబడితో 13 లక్షల రూపాయలు ఆదాయం. నల్గొండ రైతు కృషి. బంజరు భూముల్లో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి. దేశంలోనే మొట్టమొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేసిన పద్మారెడ్డి మిలినీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు. ఎకరాకు కేవలం 5,000 పెట్టుబడి పెట్టి 13 లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలో ఈ నెల 9న బంద్. తెలంగాణలో ఈ నెల 9న బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ ఎన్కౌంటర్ బూటకమని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో 7 విప్లవకారులకు విషమిచ్చి పోలీసులు అతి కిరాతంగా చంపారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి పరీక్షల వాయిదాలు ఉండవని టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేశారు. వస్తూనే కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక నుంచి పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే తొలగించుకోండి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఉన్నానని, ధైర్యంగా పరీక్షలు రాయాలని అభ్యర్థులకు ఓ భరోసా ఇచ్చారు. బాహుబలి నిర్మాత వాట్సాప్ అకౌంట్ హ్యాక్. బాహుబలి నిర్మాత సోగు యార్లగడ్డ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. తన వాట్సాప్ అకౌంట్తో తన పరిచయస్తులను మోసం చేసే అవకాశం ఉందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఆయన మెటా, వాట్సాప్ కంపెనీలను ట్యాగ్ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. మోక్షజ్ఞ సినిమా షూటింగ్ డిసెంబర్ 5న ప్రారంభం క్యాన్సల్. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ సినిమా షూటింగ్ డిసెంబర్ 5న ప్రారంభం కావాల్సి ఉండగా క్యాన్సల్ కావడంతో అంతా షాక్ అయ్యారు. ఆ విషయమై బాలకృష్ణ స్పందించారు. కాకినాడలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, మోక్షజ్ఞ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పూజా కార్యక్రమాలు వాయిదా వేశామని పేర్కొన్నారు. భర్తకు అనారోగ్యంగా ఉందని ఆ పనులు. మహిళా హోంగార్డు బాగోతం. వేములవాడలో భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఓ మహిళ హోంగార్డు భక్షకురాలైంది. భర్తకు ఆరోగ్యం బాగోలేదని చెప్తూ పెద్ద పెద్ద తలకాయలను వలలో వేసుకుని అందిన కాడికి అప్పుగా డబ్బులు లాగుతుంది. తీరా అప్పు తిరిగి చెల్లించాలని అడిగితే ఫోటోలు మార్ఫింగ్ చేసి బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి ఇచ్చిన డబ్బులు తిరిగివ్వకపోగా అందుకు డబ్బులు దండుకునే పెద్ద బాగోతమే మొదలుపెట్టింది. సచిన్, వినోద్ కాంబ్లీ కలిసిన వేళ. గత కొంతకాలంగా అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ లేచి నిలబడేందుకు ఇబ్బంది పడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ను కలిశాడు. తమ చిన్నప్పటి కోచ్ రమాకాంత్ అబ్రేకర్ మెమోరియల్ ఆవిష్కరణ సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. సచినన్ను చూసిన కాంబ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. చేయి పట్టుకుని వదలకుండా అంతే ఉండిపోయాడు. డే నైట్ టెస్టు టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారతాస్ట్రేలియా జట్ల మధ్య 2వ టెస్టు ప్రారంభమైంది. ఆడిలైడ్ వేదికగా ఈ టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత్ 3 కీలక మార్పులు చేసింది. ఇటు ఆస్ట్రేలియా కూడా ఒక మార్పు చేసింది. ఇది డే నైట్ టెస్టు కావడం గమనార్హం.
For more videos subscribe to A to Z content.